నిజాంపేట మండల కేంద్రంలో డీసీసీ బ్యాంక్ ఏర్పాటు చేయడం కోసం బ్యాంక్ అధికారులు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండల కేంద్రంలో డీసీసీ బ్యాంక్ ఏర్పాటు చేయడం అతి అవసరమని, రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మండలం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మండల కేంద్రంలో గ్రామీణ బ్యాంకు ఒక్కటే ఉండటం వలన రైతులకు, వ్యాపారస్తులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉమ్మడి రామేంపేట మండలంలో అనేక బ్యాంకులు ఉన్నాయని, వాటి వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. నిజాంపేట మండలంలో 4 బీడీ కంపెనీలు ఉన్నాయని, రైస్ మిల్లు 10 మండలాల్లో దాదాపు 8 జిల్లా పరిషత్ హై స్కూళ్లు, ఒక ఎస్సీ బాలుర హాస్టల్, మండల పరిధిలోని చుట్టుముట్టు గ్రామాల్లో కలిసి దాదాపు 50 గ్రామాల వరకు ఉన్నాయన్నారు. బీడీ కంపెనీలో నుంచి దాదాపు 20 బీడీల లారీలు పూనా, ముంబై, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు రవాణా అవుతుంటాయన్నారు. డీసీసీ బ్యాంకు ఏర్పాటు చేసినట్లయితే బ్యాంకు లావాదేవీలు, రైతులకు అప్పులు, క్రాఫ్ట్ లోన్లు, వ్యాపార పరంగా లోన్లు ఇవ్వడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. సంబంధిత అధికారులు డీసీసీ బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. సొసైటీలో ఉన్నటువంటి మొండి బాకీలను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం విశ్వేశ్వర్, రామేంపేట బ్రాంచ్ మేనేజర్ శ్వేత, ఫీల్డ్ ఆఫీసర్ రాజు, ఏపీఎం అశోక్, గ్రామ కార్యదర్శి నర్సింహులు, గాండ్ల విఠల్, వెంకటేష్ గౌడ్, మహేందర్ బాబు, శనగపల్లి రాజం, మధుసూదన్ రెడ్డి, పప్పుల బాపిరెడ్డి, భూపతిరెడ్డి, అందేస్వామి, మౌరం రాజు, కొమ్మట సుధాకర్, దేశటి లింగం, పక్కన్నగారి లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీసీబీ మెదక్ ఖాతాదారులకు మరియు వినియోగదారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేడు మన కొత్తగా ఏర్పడినటువంటి నిజాంపేట మండల పరిధిలో డీసీసీబీ నూతన శాఖ ఏర్పాటు నిమిత్తమై సర్వే చేయుటకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ సర్వేలో భాగంగా గ్రామ పెద్దలను, పంచాయతీ సెక్రటరీ అధికారులను, మిగతా మండల అధికారులను కూడా కలవడం జరిగింది. కలుస్తూ బ్రాంచు ఇక్కడ డీసీసీబీ మెదక్ సంబంధించి బ్రాంచ్ ఓపెన్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదా లేదా అనేది రైతుల ద్వారా, గ్రామ పెద్దల ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారి నుంచి బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ రావడం కూడా జరిగింది. దానికి బ్యాంకుకి అయితే మేము సర్వే రిపోర్టు త్వరలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో బ్యాంకు తరఫున కూడా ఖాతాదారులకు, రుణగ్రహీతలకు కూడా తెలియజేయనది ఏమనగా, మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో కొంత మొండి బకాయిలు అనేటివి ఎక్కువ ఉండడం కూడా మేము గమనించడం జరిగింది. ఇది కొంత బ్రాంచ్ ఏర్పాటుకు, నూతన బ్రాంచ్ ఏర్పాటుకు కొంత అడ్డంకిగా మారుతున్నది ఇది. కాబట్టి ప్రజలందరూ గమనించి బ్యాంకు సేవలు అందుబాటులో ఉంచుకోవడం నిమిత్తంలో ఈ మొండి బకాయిలు తొందరగా క్లియర్ చేస్తే నూతన శాఖ కూడా ఏర్పాటు చేయటకు కొంత అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ ఎన్పిఐలు ఉండడం వలన నూతన బ్రాంచ్ అనేది ఇక్కడికి రాలేకపోతున్నది. దీంతో పాటుగా బ్రాంచు కొత్తగా జరిగే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని, మన గ్రామీణ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా డిపాజిట్ ప్రోడక్ట్ అనేది బ్యాంకు లాంచ్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఈ స్వర్ణనిధి డిపాజిట్ కింద మనము 444 రోజులకు కనుక మనం డిపాజిట్ చేసుకుంటే, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే అన్ని బ్యాంకులతో పోలిస్తే కూడా మనము అత్యధిక వడ్డీ రేటు ఈ ప్రోడక్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖాతాదారులకు, వినియోగదారులకు సూచించడం ఏమనగా, ఈ ప్రోడక్ట్ను సద్వినియోగం చేసుకొని మంచి ఆర్థిక పరిపుష్టిని పొందగలరని కోరుచున్నాం.